మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. పిఠాపురంలో అంత మెజారిటీ రావడానికి మీ పాత్ర కూడా చాలా ఉందని చెప్పి తెలిసింది. సో దాంట్లో ఫ్యాక్ట్ ఎంత ఉంది? లేదు, ఫ్యాక్ట్ ఏం లేదు దాంట్లో. యాక్చువల్లీ ఫ్యాక్ట్ లేదా ఉన్న ఒప్పుకోరా? లేదు, అంటే పిఠాపురం వరకు మేము జనసేనకు వర్క్ చేసామండి హార్ట్ఫుల్గా. పిఠాపురం వరకు ప్రాబ్లం ఏమిటంటే మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు బాగా తిరిగారు ప్రచారానికి కానీ అంతా. సో మేము జనసేన ఒక 2 ఏళ్ల క్రితం నుంచి మా ప్రయత్నం ఏం చేయాలి, ఒక ఫ్యాన్గా అంటే మేము ప్రజారాజ్యం వచ్చే టైంకి నేను నెల్లూరులో ఉండేవాడిని. ఓకే. సో ఆ క్షేత్రస్థాయిలో తిరగటము, పనులు చేయటం అలాంటివి చేసాం. కానీ బేబీ సినిమా షూటింగ్ పీక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో చేయటం చాలా కష్టం. అందుకని నాగబాబు గారిని అడిగినప్పుడు ఆయన మాకు ఇచ్చిన ఇదేంటంటే, రాజేష్ అలా నువ్వు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పని చేయలేదని బాధపడకు, సో ఏదైనా క్రియేటివ్గా థింక్ చేయి, పార్టీకి ఏదైనా హెల్ప్ అవుద్ది అనుకున్న టైంలో, ఆ టైంలో నాకున్న ఇన్ఫర్మేషన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ ఆ డబ్బుల్ని పార్టీ నడపడానికి చాలా కష్టపడుతున్నారు ఆ టైంలో అనేది తెలిసిన తర్వాత అప్పుడు మేము నాగబాబు గారి దగ్గర ఉన్న తన సెక్రటరీ ఉమా, గీతా ధర్మేంద్ర గారు, బన్నీవాస్ గారు, ఎస్కేఎన్, మేము అందరం కలిసి జల్సా సినిమా రిలీజ్ చేసి ఒక 1 కోటి రూపాయలు, ఆరెంజ్ సినిమా ద్వారా మరో 1 కోటి రూపాయలు, కుటుంబాశంక ద్వారా ఇంకో 30 లక్షలు, అట్లా ఒక 2.5 కోట్ల వరకు మాకైనంతలో మాకు వ్యక్తిగతంగా రెమ్యూనరేషన్ వచ్చిన ద్వారా పుట్టినరోజు టైంలో కానీ అట్లా దాదాపు ఒక 2.5 కోట్ల రూపాయలు పూల్ చేసి ఇవ్వగలిగాము ఆ టైంలో. అది కాకుండా ఏదైనా సరే జనసేనకు సంబంధించిన ఏ వర్క్స్ అయినా సరే చేసుకుంటూ వెళ్తూ వచ్చాం. అది ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం అట్లా అసలు తీసుకోలేము. ఒక ఫ్యాన్గా మీ వంతు పాత్ర మీరు పోషించారు, కరెక్ట్గా చెప్పాలంటే. అంతే. మా చిరంజీవి గారి కుటుంబం అన్న నాకు విపరీతమైన అభిమానం. కళ్యాణ్ గారు ఆశయాలు, కళ్యాణ్ గారు ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఆయన మనసు అన్న చాలా ఇష్టం. ఖచ్చితంగా చేయాలి అని మేము ఫిక్స్ అయిపోయాము. ఎప్పుడైతే ఒక్క ఎమ్మెల్యేతో గెలిచిన రోజే అప్పటి వరకు కాస్త అటు ఇటుగా ఉండేవాళ్ళం. అంటే నిజంగా మన అవసరం ఏముందిలే అనే టైప్లో ఉండే. కానీ ఎప్పుడైతే ఆయన ఒక్క స్థానమే గెలిచారో ఆ రోజు ఫిక్స్ అయ్యాము, ఆయనతో ఉండాలి, నిలబడాలి, కూర్చోవాలి. నిజంగా అలానే చేసాం. మనం వ్యక్తిని బాగా ఇష్టపడుతున్నప్పుడు, ఇష్టం అంటే దానికంటే ప్రాణంగా చూసుకుంటున్నప్పుడు, ఆ వ్యక్తిని కనుక అవతల వాళ్ళు ఒకటే పని పెట్టుకొని విమర్శిస్తున్నా, తిడుతున్నా మనకు ఒకలాంటి కోపం వస్తుంది, తిరగబడాలనిపిస్తుంది. ఒక టైంలో తిరగబడాలనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది అనవసరంగా అండర్లైన్ చేసుకోవచ్చు చెప్పారు, అనవసరంగా విమర్శిస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎలా రియాక్ట్ అవ్వాలనిపించింది మీకు? అసలు ఓపిక ఉండగలిగారు అసలు? ఒక్కసారి అప్పుడప్పుడు అనిపించింది అన్నమాట. అదే మనం డైరెక్టర్ అవ్వకుండా ఉండుంటే, మనకు బాధ్యతలు లేకుండా ఉంటే మనం కూడా అదే స్థాయిలో విరుచుకుపడి ఉండొచ్చు కదా అనేది. బట్ ఎప్పటికప్పుడు నాగబాబు గారు కానీ వీళ్ళందరూ కంట్రోల్ చేసేవాళ్ళు అన్నమాట. నువ్వు వేయొద్దు, ట్వీట్లు వేయొద్దు, స్టోరీ కట్టు, తెలుస్తుంది కదా ఫ్యూచర్ ఏంటో నువ్వే చూస్తావు అని. బట్ నాకు కూడా ఒక్కొక్క లెవెల్ వచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ లెవెల్ పెరిగినాయి. ఇప్పుడు 3 గెలిచిన పక్క రోజే మేము కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన మాకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆవేశపడి ఎవరిని ఒక మాట అనకండి, వాళ్ళు చేశారు కదా అని మనం ఆ సంస్కృతిని కొనసాగించాలి, వాళ్ళకి మనకు తేడా ఏముండదు, అందరూ కంట్రోల్డ్గా మాట్లాడండి అనేది ఆయన ఇచ్చారన్నమాట. సో చాలా తేడా ఉంటుంది ఇలాంటి పాలిటిక్స్. ఆయన దగ్గరికి అడుగులు ఎలా పడ్డాయండి అసలు? దీనికి కారణం పూర్తిగా నాగబాబు గారు అనండి. అంటే నాగబాబు గారు అది నెల్లూరు వల్ల అభిమానమో ఆయనకి, లేకపోతే రీజన్ నాకు తెలియదు, ఆయనకి హృదయకాలం ఏమన్నా కొబ్బరి మట్ట అన్న విపరీతమైన ఇష్టం. సో ఆయన ఇష్టపడాలి ఎవరంటారు చెప్పండి, ఫ్రాంక్గా చెప్పాలి. ఆయన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అందరూ నెల్లూరుకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఇట్లా చెప్పి డైరెక్టర్ నెల్లూరు అన్నప్పుడు నాకు కొబ్బరి మట్ట రిలీజ్ అయిన టైంలో ఏ సంబంధం లేకుండా ఆయన అందరు జబర్దస్త్ టీం అందరికీ ఫోన్ చేసి, ఆయన కుర్రాడు మన చిరంజీవి గారి అన్నయ్య గారి అభిమాని నెల్లూరు, అందరూ వీడియోస్ పెట్టండి అని చెప్తే వాళ్ళు స్వచ్ఛందంగా వీడియోలు పెట్టారు. సో తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆయనే ఫోన్ చేసి, నాకు చాలా ఇష్టమైన కామెడీ డైరెక్టర్, నువ్వు ఇలాంటి కామెడీ సినిమాది అన్నాడు. తర్వాత నాగబాబు గారితో బేబీలో ఒక క్యారెక్టర్ చేయించిన, అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య, అక్కడి నుంచి నేను చిన్నగా కళ్యాణ్ గారి దగ్గర కలవటం, కళ్యాణ్ గారితో ట్రావెల్ అవ్వటం ఇలా జరిగిందండి.
సో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక వ్యసనం లాగా అయిపోయారు ఇప్పుడు అందరికీ. అవును. సో మీరేమంటారు దాని గురించి? నిజంగా వ్యసనమే అంటే ఒక నిజాయితీ వ్యసనం అలవాటు అయితే మంచిదే కదా. నిజంగా ఈరోజు ప్రపంచం అంతా పొగుడుతోంది. నిజంగా ఈరోజు పొత్తు అనేది లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే. అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడ్డారంటే అది కళ్యాణ్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఆయన నిజాయితీ, ఆయన ఆవేశం, ఒక నూతన తరం రాజకీయం చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశం, అది వ్యసనం అయితే మంచిదే కదా. ఇటీవల చిరంజీవి గారిని కలిశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి. అది మిగతా వాళ్ళకి ఏమనిపించింది నాకైతే తెలియదు, కానీ చూసినప్పుడు అయితే నాకు పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్లో ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఆయన కాళ్ళ మీద పడిపోయినప్పుడు ఈ లైఫ్ నువ్వు పెట్టిన భిక్ష అన్నయ్య అన్నట్లుగా అనిపించింది నాకు బాడీ లాంగ్వేజ్. నిజంగా అంటే అంత ఉండి కూడా ఆయన డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో, కరెక్ట్గా 100% ఆయనకు సూట్ అవుతుంది అనిపిస్తుంది డైలాగ్. ఇద్దరు తమ్ముళ్ళకి నేను దగ్గర నుండి చూశాను కదండి. వాళ్ళిద్దరికీ అన్నయ్య అంటే చాలా ప్రాణం, ఆయనకి తమ్ముళ్ళు అంటే అంతే ప్రాణం. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు వేసిన సీడ్లోనే ఇంత పెద్ద ఒక ఫ్యామిలీ, ఇంతమంది హీరోలు ఇదే ఈరోజు రాష్ట్ర రాజకీయాలను శాసించగలిగే తన తమ్ముడు ఉండటం అనేది కూడా గ్రేట్ విషయం. సో ఆబ్వియస్లీ కళ్యాణ్ గారికి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, నేను చిరంజీవి గారి వల్లే ఎదిగాననే విషయం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. అలంకార్ ఆర్ట్స్ జ్యువెలరీ ఇప్పుడు నూతనంగా మరో అతిపెద్ద బ్రాంచ్ ను రామలింగాపురంలోని తాటిపల్లెం కాఫీ ప్రక్కన ప్రారంభించబడుతుంది. మరిన్ని వివరాలకు 7998484841 7998484842